రైట్, కోనసీమ నుంచి వెంకట్ రెడీగా ఉన్నారు. కోనసీమ నుంచి వెంకట్ మాట్లాడండి సత్యనారాయణ గారితో. సత్యనారాయణ గారు నమస్తే. కోనసీమ నుంచి వెంకట్ మాట్లాడుతున్నాను సార్. ఏంటంటే 70 ఎకరాలు అడవి చేయడం అనేది చిన్న విషయం కాదు. మీ కష్టం కనబడుతుంది అందులో. అదే విధంగా ఏదైతే నేటి ఆధునిక యుగంలో చాలా మంది అడవులు నరికివేసి అపార్ట్మెంట్లు పరిశ్రమలు నిర్మిస్తున్న తరుణంలో మీరు ఈ అడవి నిర్మించడానికి ఎంత సమాజం నుండి ఎటువంటి సహకారం లభించింది, ఎటువంటి సవాళ్ళు ఎదురైలేండి సార్? సమాజం నుంచి సహకారం ఏం లేదు, అన్ని సవాళ్లే. సవాళ్ళు లేకుండా అసలే లేవు. అన్నిటిని అధిగమించుకుంటూ వచ్చిన పసితోటి ఉరికిన పసి తగ్గలే. వాడు మొండోడు వినడు అని అందరూ అనుకుంటారు. ఆట ఆడిపించిన. ఈ మధ్యన నా కళ్ళు బ్లర్ అయినాయి, 2 కళ్ళు క్యాటరాక్ట్ అయినాయి. ఒక 6-7 నెలలు బాగా తిప్పలబడ్డా, 6 సంవత్సరాలు బాగా తిప్పలబడ్డా. నల్గొండల ఒక ఆయన శంకర్ ప్రసాద్ గారు డాక్టర్ ఎంతైతే అని అంటే వెంటనే మీరు ఆపరేషన్ చేసుకోవాలండి అన్న. పక్కన వచ్చి అడిగిన ఆయన దగ్గర పనిచేసే వాళ్ళ స్టాఫ్ని, ఎంత అవుతుందంటే ఒక్కొక్క కంటికి 30,000, 2 కళ్ళకి 60,000. మన అడవిలా ఒక బోర్ వస్తుంది, ఒక మోటార్ వస్తుంది, నా కంటికి అవసరమా అన్న వెంటనే కసి మీద అని 6 ఏళ్ళు మర్చిపోయినా. దాన్ని అసలే మర్చిపోయినా. 6 ఏళ్ళు లోపల ఒక చెట్టు ఉండే, నానుబాల చెట్టు, చిన్నప్పుడు ఆడుకునేది. ఆ పాలు ఒక 5 ఏళ్ళు పొడిచిన, క్లియర్గా ఉన్నాయి. సంవత్సరం వదిలేసిన, బొండికేసి రాళ్ళు అయినాయి క్యాటరాక్ట్. ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ అక్కడ నాకు వ్యాన్ ఫ్రమ్ గుడివాడ ఇదే అడవికి వచ్చిండు. చిన్న బిడ్డ, భార్య భర్తలు వచ్చిండు. మొదటి రోజు వచ్చిన రోజు వాన, మోకాళ్ళు నీళ్లు, అందులో వచ్చిండు చూసిండు. ఈడ కుంటకు నేను అలుగేస్తుంటే వచ్చి చూసిండు. పోయేటప్పుడు చెప్పిండు మీ అకౌంట్ నెంబర్ పంపండి సార్ అని. నాకు ఎందుకు, పైసలు అవసరం అనుకున్నాను. 15 రోజులు అడిగాడు. ఆయన సంవత్సరానికి ₹1,00,000 పంపుతాడండి. ఈజ్ ఫ్రమ్ గుడివాడ. ఆయన పేరు చెప్పొచ్చు లేదు. తర్వాత ఇదే చుట్టుకుంటా చెరువు లేక్. నేను అడ్డం పడ్డా, నేషనల్ హైవేకి 3.5 ఏళ్ళు ఆపిన, పిల్లబ్రిడ్ చేసుకుంటా పోమన్నా. నోటీస్ సర్వ్ చేసిన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి బాటం టు టాప్ కలెక్టర్స్. అయితే ఈ దీనికి కూడా సుప్రీంకోర్టు లాయర్ కి, సార్ మేము మీతో ఉన్నాం సార్, మేము బతుకున్న రోజు మీకు సపోర్ట్ చేస్తాం సార్ అని ₹1.5 lakh సుప్రీంకోర్టు లాయర్ ఫీజ్ వాజ్ బోర్న్ బై ఆంధ్ర పర్సన్ ఫ్రమ్ గుడివాడ. ఆయన హార్డ్ ఎర్న్డ్ మనీ, బ్యాంకులో పనిచేస్తాడు. ఆయన పైసలతోటి కాపాడే తెలంగాణోడు ఒక్కడు లంగా లప్పంగా లుచ్చా నంబర్ 1. నేను నల్గొండలని ఏమదేడతా, తెలంగాణలో కూడా పబ్లిక్ మీటింగ్లో తేడతా. వాళ్ళను బిర్రుగా దాగా బోర్ల బండ. సమాజానికి కానీ దీనికి కానీ లేదు. విపరీతమైన స్వార్థం. ఫ్లరిషింగ్ నాట్ పెరిషింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.